హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వామియో క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. నేనైతే ఇవాళ నా ఏపీ కౌశలం ఎగ్జామ్ టెస్ట్ గురించి షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండి. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ 1 ఇయర్ ఏమో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేశాను. కానీ ఫార్మ్ మిషనరీ అనే సబ్జెక్ట్ పైన చేశాను. ఇవాళ నా ఎగ్జామ్ ఎలా ఉండిందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఉంటుంది. 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, అంటే యాప్టిట్యూడ్ టెస్ట్, దాంట్లోనే సైకోమెట్రిక్ టెస్ట్, అండ్ మన సబ్జెక్ట్ బేస్డ్గా 20 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది అయిపోతే కొంచెం రిలాక్స్ అయిపోతాం కదా. కమ్యూనికేషన్ టెస్ట్లు అన్నీ ఈజీగా జస్ట్ జనరల్గా అడుగుతున్నారని చెప్పేసి నేను ఫస్ట్ అయితే స్కిల్ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్నానండి. అది వచ్చేసి 45 minutes, మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో 10 క్వశ్చన్స్ ఏమో యాప్టిట్యూడ్ రిలేటెడ్ ఉంటాయి. బట్ అన్నీ యాప్టిట్యూడ్ అయితే కావు. జనరల్ మ్యాథ్స్, మనం ప్రైమ్ నెంబర్స్, వాటి రిలేషన్స్ ఉంటాయి కదండి. సో వాటిపైన నాకు ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ స్లోప్ గురించి ఏమో కొంతమంది కామన్గా వచ్చే క్వశ్చన్ అంటున్నారు, కానీ స్లోప్ క్వశ్చన్ అయితే నాకైతే ఏమీ రాలేదండి. నాకు పర్ముటేషన్ కాంబినేషన్స్ టచ్ చేశారు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ పైన టచ్ చేశారు. బట్ అందులో కూడా ఎలా ఉంటాయంటే ఆన్సర్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అందులో ఆన్సర్ వచ్చేసి మనకు జస్ట్ వాళ్ళ ప్రాఫిట్ అనేది ఏ వేలో వస్తుందని రేషియోలో చెప్పొచ్చు. నేను ఇంకా పాసిబిలిటీ ఉన్నవి కూడా సెలెక్ట్ చేయడానికి దానికి ఉంది కదా ఛాన్స్ అని చెప్పేసి ఫస్ట్ పర్సన్కి ఇంత, సెకండ్ పర్సన్కి ఇంత అని కూడా ఆన్సర్ పెట్టేశాను. బట్ మనకి ఇందులో వాళ్ళు మార్క్స్ ఎలా ఇస్తున్నారంటే, మనం రైట్ ఆన్సర్ అయితే కంప్లీట్ ఓన్లీ ఒక్క రైట్ ఆన్సర్ మాత్రమే ఉండి దాన్ని మాత్రం గెస్ చేస్తే 100% ఇస్తున్నారు. నేను అలా కాకుండా దీనికి ఇంకా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా అని చెప్పి పెట్టినందుకే నాకు కరెక్ట్ అయిన దానికేమో 50%, కింద 2 రాంగ్ అయినందుకు -50%. ఓవరాల్గా దీనికి 0. అంటే కరెక్ట్ ఆన్సర్ పెట్టాను, బట్ అట్ ద సేమ్ టైం రాంగ్ కూడా దాంట్లో గెస్ చేసి పెట్టినందుకు మరేమో 0%. అది నాకు ఇన్వాలిడ్ అనమాట. సో అలా వచ్చాయి. నాకు ఓవరాల్ 10కి 6 కరెక్ట్ చేశాను నేను. ఇందులో ఏమో అందులో మళ్ళీ ఒకటేమో రీజనింగ్ వేలో ఉంది, అంటే జస్ట్ ఇలా సమ్లాగా క్యాల్కులేట్ చేసి అలా ఏం లేదు. జస్ట్ మనం చదివే దానికి ఏ వేలో ఆన్సర్ ఇస్తే బెటర్గా కరెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. సో అలా 10 మార్క్స్ అది అయిపోయిన వెంటనే నాకు నా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. నేను ముందుగానే అందరి వీడియోస్ చూడడం వల్ల ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, మా ఫీల్డ్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అనేది అయితే కాదు కదండి. ప్రైవేట్ కంపెనీస్తో కూడా టైఅప్ అయి ఉండడం వల్ల మనకి వాటి నుంచి కూడా కాల్స్ రావచ్చు అన్నారని చెప్పి నేను మా ఫీల్డ్లో సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ ఫార్మ్ మిషనరీ పైన ఉంటాయని చెప్పి సబ్జెక్ట్స్ గెస్ట్ చేశాను. సో ఆ వేలో ఇస్తారేమో మేబీ. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా అనుకున్నాను, కానీ నాకు ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటంటే సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ పైన. మా ఫీల్డ్లో ఏంటంటే ఎక్కువ ఫార్మ్ మిషనరీ ఉన్నా సరే జెంట్స్కి ఎక్కువ, అబ్బాయిలకి ఎక్కువ హోప్ ఉంటుంది కాబట్టి మేబీ బాయ్స్కి ఫార్మ్ మిషనరీ పైన ఫోకస్ చేయొచ్చేమో, నాకు తెలియదు. నాకైతే సాయిల్ అండ్ వాటర్, సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ వచ్చాయి. ఫార్మ్ మిషనరీ పైన క్వశ్చన్స్ వచ్చాయి, కానీ ఓన్లీ 1 or 2 వచ్చాయి అంతే. సో మీకు కోర్ సబ్జెక్ట్ జెంట్స్ అయితే అబ్బాయిలు అయితే 2 చూసుకోండి, వేట్లో అయినా ఇవ్వచ్చు. ప్రాసెసింగ్ అయితే నాకు ఒక క్వశ్చన్ కూడా రాలేదండి. అన్ని బేసిక్ సబ్జెక్ట్లోనే ఇచ్చాడు. సాయిల్ అండ్ వాటర్ అయితే ఎక్కువ ఇరిగేషన్ పైన అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేశానని అందులో అయితే ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ఓవరాల్ ఇరిగేషనే టచ్ చేసుకుంటూ వెళ్ళారు నాకు. అండ్ సాయిల్స్ అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఏది స్టోర్ చేసుకుంటుంది, అంటే రెయిన్ఫాల్ పడ్డప్పుడు అని ఇలాంటి టైప్లో క్వశ్చన్స్ ఇచ్చారు. కొన్ని ఓన్లీ బేసిక్ అండి, అంటే మనకు సబ్జెక్ట్ తెలిస్తే ఎలా ఉంటుంది అనే టైప్లో అడిగారు. అట్ ద సేమ్ టైం నాకు ఓవరాల్ 15 ఏమో MCQ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ రిమైనింగ్ 4 ఏమో టైప్ చేసే ఉన్నాయి. ఆ ఓవరాల్ 15లో నేను 12 ఆన్సర్ చేశాను. బట్ రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు, ఇంకా ఎంటెక్ చేస్తూ లేదా ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉన్న వాళ్ళైతే బెటర్గా అవి కూడా ఆన్సర్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే డాన్షూర్గా చేస్తారు అన్నట్లు అనిపించింది. నేను 2019 పాస్డ్ అవుట్ కాబట్టి నాకు ఈ గ్యాప్ వచ్చేసరికి 5 years. పైగా నేను జాబ్ చేసిన ఫీల్డ్ కూడా ఫార్మ్ మిషనరీ పైన వర్కింగ్, టీచర్గా చెప్పాను, ప్రొఫెసర్గా. సో నాకు ఈ సాయిల్ అండ్ వాటర్ గ్యాప్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 years అట్లా అయింది. పైగా ఏమి చూసుకోకుండా వెళ్ళాను, అందుకు నేను ఆ వేలో ఆన్సర్ చేశాను అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాబట్టి నేనైతే సాటిస్ఫైడ్ అయ్యాను, అనుకున్న దానికంటే బాగానే రాశాను అని చెప్పి. రిమైన్ 4 క్వశ్చన్స్ ఎలా అడిగారంటే జస్ట్ ఓవరాల్గా అండి, మీకు 5 hectares ఆఫ్ ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు వెజిటబుల్స్ కల్టివేట్ చేస్తే అంటే మనం ఇప్పుడున్న కండిషన్స్లో ఏ కండిషన్స్లో అయినా పండించగలుగుతాం దా, సెన్సార్స్ ఇవన్నీ యూజ్ చేసి ఎలా చేయగలుగుతారు, మీ వేలో
టైప్ చేయండి అని చెప్పి అలా ఇచ్చారు. దానికి మనం ఏదైనా సరే టైప్ చేయొచ్చు, కానీ వాళ్ళు మనం రాసిన వేని బట్టి ఇంత పర్సెంట్ అని ఇస్తారు మార్క్స్ అనేవి. అంటే 5 మార్క్స్ 10 మార్క్స్ అలా ఉండవు, కానీ ఏదైనా కానీ 40% 60% అలానే ఇచ్చారు నాకైతే. ఇంకా ఒక క్వశ్చన్ అయితే ఫార్ములా అడిగారు. నాకు ఫార్ములా అనేది అసలు ఐడియా లేదనమాట. దానికి ఎలా అందుకు ఊరికే రాంగ్గా అటెంప్ట్ చేసి అని చెప్పి వదిలేసాను కాబట్టి దానికి 0%. సో అలా ఓవరాల్గా ఈ పర్సెంటేజ్ అండ్ క్వాంట్ పర్సెంటేజ్ రెండు చూసుకొని ఓవరాల్ పర్సెంటేజ్ 100 అని ఇస్తారు. అండ్ సైకోమెట్రిక్లో ఏమో 10 క్వశ్చన్స్ అనేది అన్నీ ఇవే అండి. ఇన్ కేస్ మనం జాబ్లో జాయిన్ అయితే ఏ వేలో అంటే నీకు జస్ట్ అంత ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయింది, లాస్ట్ మినిట్లో ఎర్రర్ వస్తే ఏం చేస్తావు, టీమ్ మెంబర్స్కి ఇస్తావా ఎట్లా అని ఆ టైప్ ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఉన్నట్టుండి ఇప్పుడు అర్జెంటుగా నీ వర్క్ వదిలేసి అంటే లీవ్ మీద కానీ ఆన్ పర్పస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఊరికి వెళ్ళాలి, అలాంటి కండిషన్ వచ్చిన టైంలో నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు నీ వర్క్ని. సో అన్నీ ఈ టైప్లోనే ఉన్నాయండి. సైకోమెట్రిక్ అయితే ఈజీగా అది మన మెంటాలిటీని బట్టి రాసేయచ్చు కాబట్టి అది ఇది రాంగ్ ఇది రైట్ అనేది ఉండదు కాబట్టి దానికి రిజల్ట్ అయితే ఏమి ఇవ్వలేదండి. రిజల్ట్ ఇచ్చేది అయితే ఓన్లీ క్వాంట్ అండ్ మన బ్రాంచ్ పైన మనం ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటామో దానిపైన వచ్చేవి కాబట్టి మనకు వచ్చిన పర్సెంటేజ్తోనే జాబ్ వస్తుందా రాదా అని కూడా పక్కాగా చెప్పలేమండి. మన కమ్యూనికేషన్ స్కిల్స్ అలా దానిపై కూడా బేస్ చేసుకొని. సో నాకు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది స్టార్ట్ చేశాను. అందులో జస్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్ అండి. బట్ 15 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మనకు 5 minutes టైం ఉంటుంది. అందరూ మీరు ఏం చెప్పాలనుకుంటారో రాసుకోండి అది ఇది అంటారు. మనం రాసుకునే టైంలో అట్లీస్ట్ ఆ కెమెరాని కాదని కొంచెం పక్కకు పోయినా అప్పుడే వార్న్ చేస్తుందండి. అంటే ఈ కమ్యూనికేషన్లోనే అని కాదు, రిమైనింగ్ ఏవైనా సరే మనం సాల్వ్ చేసేలో ఉన్నాయి అని పేపర్ పైన రాసేటప్పుడు కూడా మనం కరెక్ట్ ఆ లెవెల్కి తగ్గట్టు ఆ కెమెరా ఎంతవరకు కవర్ చేస్తుందో ఆ వేలోనే మనం ఏదైనా కానీ రాయడం కానీ ఏమన్నా కానీ చేసుకోవచ్చు. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఇది ఇట్లా వీడియో చేసినప్పుడు ఎవరికైనా హెల్ప్ అవ్వాలని కొంచెం ఏదన్నా నాకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి రాద్దాం అనుకున్నాను. రాసుకుంటే అలా కొంచెం అంటే టైం అంటే వేస్ట్ కాదులేండి, మనకి ఇచ్చిన క్వశ్చన్స్కి తగ్గట్టు టైం కొంచెం ఎక్కువే అనిపిస్తుంది కాబట్టి నేను రాసుకున్నాను. బట్ ఎండింగ్లో నాకు తెలిసింది ఏంటంటే మనం అంత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనకి రిజల్ట్ వస్తుంది కదా, అనాలిసిస్ లేకపోతే కానీ మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా డిస్ప్లే అవుతాయి. అంటే సైకోమెట్రిక్ డిస్ప్లే కావు కానీ క్వాంట్ డిస్ప్లే అవుతుంది. అండ్ మన బ్రాంచ్ టెక్నికల్ టెస్ట్ పైన కూడా డిస్ప్లే అవుతుంది అనమాట, మనకి ఏ క్వశ్చన్ కరెక్ట్ ఏ క్వశ్చన్ రాంగ్ అని చెప్పేసి కూడా. సో అందుకు నేను లాస్ట్లో కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాను. నీకు పాసిబిలిటీ ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ నాకు ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో ఏమడిగారంటే ఓన్లీ ఫెస్టివల్ని ఫోకస్ చేసినారండి. ఫస్ట్ నీకు ఏ ఫెస్టివల్ అనేది ఒక క్వశ్చన్, తర్వాత ఎందుకోసం ఇష్టము నువ్వు ఎలా సెలబ్రేట్ చేస్తావు అనేది ఒక క్వశ్చన్, మళ్ళీ మీ ఏరియాలో ఫెస్టివల్స్ని అంటే అన్ని ఫెస్టివల్స్ ఏదన్నా కానీ ఏ వేలో సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి అదొక క్వశ్చన్ అండి. మనం సో దాని గురించి కొంచెం ప్రిపేర్ అవ్వచ్చు, కొంతమంది రాసుకోండి అది ఇది అన్నారు, కానీ మనకు ఓన్లీ 30 seconds రికార్డింగ్ అండి. అది రాసుకొని అదంతా ఉండే బదులు జస్ట్ మన మైండ్ కొంచెం కామ్గా కూర్చొని చెప్పి ఆలోచించుకున్నా నో ప్రాబ్లం అండి, ఈజీగా చెప్పేస్తారు. కాబట్టి నన్ను అడిగితే కొంచెం సబ్జెక్ట్ పైన గ్రిప్తో మనం ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేసి ఫ్రీ అయిపోదాం అనుకునే వాళ్ళైతే ఫస్ట్ టెక్నికల్కి వెళ్ళిపోండి, అదైతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను ఈరోజు అలానే చేశాను కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అనిపించి లాస్ట్లో వాటికి 15 minutes టైం ఉంటుంది కాబట్టి ఈజీగా ఆరామ్గా ఆన్సర్ చేశాను అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో ఇంతేనండి, ఈ టెస్ట్ అయితే అన్ని విధాలుగా కవర్ చేశారు, నాకు అది బాగా నచ్చింది. అంటే కొంతమందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కమ్యూనికేషన్ అస్సలు ఉండదు కదా. కొంతమందికి ఎట్లా అంటే ఎంసీక్యూలు బాగా ఆన్సర్ చేస్తారు, రిటర్న్ నాలెడ్జ్ ఉండదు. సో అట్లా అన్ని విధాలుగా వీళ్ళు టెస్ట్ చేశారు. సో మరి ఎంతమందిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో ఏ జాబ్స్ కోసం అనేది అయితే తెలియదు, కానీ మనకైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఎవరెవరికైతే పాసిబిలిటీ ఉందో అందరూ వెళ్ళి రాయండి. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నా సరే అప్లై చేసుకోండి. కొంతమంది ఎవరైనా మిస్ చేసుకుంటే రీషెడ్యూల్ కూడా చేసుకునే ఆప్షన్ ఉందంట. బట్ నాకైతే ఈరోజే వచ్చింది కదా, నాకు ఈరోజు పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఈరోజే వెళ్ళి అటెంప్ట్ చేశాను. అండ్ దీనికి మెయిన్గా ఓన్లీ ఆధార్ ఒక్కటి తీసుకెళ్తే చాలండి, అది కూడా మన సేఫ్టీ పర్పస్. కొంతమంది ఎవరైనా ముందే రిజిస్టర్ చేసుకోకపోతే అలాంటి వాళ్ళ కోసం రిజిస్టర్ కూడా మనకి మెయిల్ వచ్చి ఉంటుంది కదండి, అందులోనే కౌశలం వెబ్సైట్ వచ్చి ఉంటుంది. మనం అందులోకి వెళ్ళి మన ఆధార్ మెయిల్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఓటీపీ సెట్ చేసుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేయడమే. సో ఆ పని ఎవరైనా ఇంకా చేసుకో
చూసుకోలేదు, తెలియదు మాకే అనుకునే వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. కొంచెం బెస్ట్. వాళ్ళు కూడా వేరే వర్క్స్లో ఉన్నారా ఏంటి, మనకి అలాట్ చేయడానికి సిస్టము అనేది అవన్నీ సెట్ చేసుకోవడానికి, అలాగే నెట్ సిగ్నల్స్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందుగా అయితే వెళ్ళండి. ఎగ్జామ్ అయితే ఈజీగా అయిపోతుంది. కొంచెం ఐడియాతో ఉన్న వాళ్ళకైతే, అస్సలు ఐడియా లేదు అనే వాళ్ళతో అయితే కొంచెం, అంటే నేను అలానే ఫీల్ అయ్యాను, కానీ మన బేసిక్ సబ్జెక్ట్స్ మర్చిపోయామేమో అన్న ఫీల్లో ఉంటాం, కానీ ఆ క్వశ్చన్స్ చూస్తేనే ఆటోమేటిక్గా కొన్ని అయితే వచ్చేస్తాయేమో అని అనిపించేసింది నేను ఈరోజు రాసిన వేక్ అయితే. సో ఇదండి నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. సో మీరందరూ ఎలా రాశారు ఏంటి అనేది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. నేను పాసిబిలిటీ ఉన్నవి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.